ఓటుకో నోటు, లిక్కర్ క్వార్టర్, తాళిబొట్లు, పట్టు చీరలు, మిక్సీలు, గ్రైండర్లు, కుంకుమ భరిణెలు ఏంటివన్నీ అనుకుంటున్నారా? ఎన్నికల్లో ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు నేతలిచ్చే తాయిలాలు. కాదేది ప్రలోభానికి అనర్హం అన్నట్టు ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్నింటినీ వాడేస్తున్నారు. ఏళ్లుగా అదే తంతు. వీళ్లు మారరా? ఓటేసి 5 ఏళ్లు చేతులు ముడుచుకుని కూర్చునే కన్నా ఇలాంటి నేతలపై తిరగబడితే పోలా? డబ్బు తీసుకుని 1825 రోజులు మౌనంగా ఉండే బదులు ఒకే ఒక్కసారి ఇలాంటి నేతల్ని బుక్ చేస్తే సరిపోదు? ఎన్నికల నుంచి బహిష్కరిస్తే సరిపోదు? ప్రతి సెగ్మెంట్లో, ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో నేతల జిమ్మిక్కులెన్నో కనిపిస్తాయి. ఒకే ఒక్క క్లిక్ తో యాక్షన్ లోకి దిగిపోయే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది ఈసీ. నేతలిస్తున్నారు, జనం తీసుకుంటున్నారు. చూసి కసి రగిలే కొద్ది మందికి మాత్రం ఈ వ్యవహారమంతా జుగుప్సాకరంగానే ఉంటుంది. అదంతా గతం. మీలో కసి ఉంటే, చేతిలో ఓ ఆండ్రాయిడ్ ఉంటే అందులో ప్లే స్టోర్ కి వెళ్లి ఎలక్షన్ వాచ్ రిపోర్టర్ అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ ప్రొసీడ్ అవ్వండి చాలు. మిగతాదంతా ఎన్నికల సంఘం చూసుకుంటుంది. అది జస్ట్ 2 గంటల్లో. ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. మధ్యలో మాకెందుకొచ్చిన గొడవ అనుకోకండి. ఎందుకంటే ఈసీకి మీ డీటెయిల్స్ తో పనిలేదు. మీరెవరో మీరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. తాయిలాలిస్తున్న ఫోటోల్ని అప్లోడ్ చేస్తే చాలు. మిగతాదంతా ఈసీ చూసుకుంటుంది. ఎందుకో తెలుసా? ఈడబ్ల్యూఆర్ లో జీపీఆర్ఎస్ కనెక్షన్ ఉంటుంది. మీరు ఏ ఊళ్ళో, ఏ వీధిలోంచి క్లిక్ చేసి పంపించారో డైరెక్ట్ గా కేంద్ర ఎన్నికల సంఘం సర్వర్ కి వెళ్తుంది. వాళ్ళు లోకల్ గా ఉండే ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్ కి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సింపుల్. గతేడాది చివర్లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఈ యాప్ ని ప్రాక్టికల్ గా వాడింది ఆమ్ ఆద్మీ పార్టీ. స్లమ్ ఏరియాల్లో సైతం కొందరు సామాజిక స్పృహ ఉన్నవాళ్లు వేలల్లో ఫిర్యాదులు పంపారు. దాంతో ఎన్నికల సంఘం నేతలకు గుక్క తిప్పుకోకుండా చేసింది. అందుకే అక్కడ ఎన్నికలు గతంతో పోలిస్తే పారదర్శకంగా జరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఫలితాలను చూడాలంటే మీరు ఓ చెయ్యేస్తే చాలు. సైనికుల్లా పని చేయాల్సిన అవసరం లేదు. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సామాజిక బాధ్యతగా మీ కంటపడిన ఓ ప్రలోభాన్ని కెమెరాలో క్లిక్ చేసి అప్లోడ్ చేస్తే చాలు. ఎలక్షన్ వాచ్ రిపోర్టర్ అనే ఈ అప్లికేషన్ రూపకర్త జస్కిరాత్ సింగ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థలో ప్రతినిధిగా పనిచేశాడు. ఓటరు చైతన్యం కోసం వచ్చిన థాట్ లో భాగంగా ఈడబ్ల్యూఆర్ ను తెచ్చారు జస్కిరాత్ సింగ్. ఇదొక్కటే కాదు, మై నేతాకి డిసిమినేటర్ అనే యాప్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల నేర చరిత్ర, ఆస్తులు, క్రిమినల్ రికార్డులు లాంటివన్నీ పెడుతున్నారు. అది ధైర్యంగా. ఓవైపు భారత ఎన్నికల సంఘం, మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే సగటు మనిషిగా, ఓ సాదాసీదా ఓటరుగా మీరు ఈ పని చేయలేరా? ఓసారి ప్రశ్నించుకోండి, ప్రొసీడ్ అవ్వండి, నేతల భరతం పట్టండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.